అన్ని రకాల వర్గాలు, ఈరోజు బీసీలు అనుకోండి, ఎస్సీలు అనుకోండి, మైనార్టీలు అనుకోండి, ఎస్టీలు అనుకోండి, ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో సుఖంగా లేరు. ఎలాంటి అభివృద్ధి లేదు, ఏమీ లేదు. రాజశేఖర్ గారిని చూసి ఆయన కూడా పరిపాలన ఏదైనా అద్భుతంగా ఉంటుందేమో అంటే ఆయన ప్రజలు గారి బయటికి రావడం లేదు, ప్రజలతో మాట్లాడడం లేదు, ఎమ్మెల్యేలతో మాట్లాడడం లేదు, ఎంపీలతో మాట్లాడడం లేదు. ఎలాంటి అభివృద్ధి అంటే వాళ్ళు వ్యాపారంగా చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి అయినారు అని చెప్పి చాలా మందికి అర్థమైంది. చదువుకున్న వాళ్ళకి కానీ, నిరుద్యోగ యువతలకు కానీ, చాలా మందికి ఈరోజు ఉద్యోగస్తులకు కానీ, రిటైర్ అయిన వాళ్ళకి కానీ ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి ఇస్తున్నాడు. ఇన్ని జనవరిలో అయిపోయినాయి, కాలేదు. సిపిఎస్ రద్దు అన్నాడు, అవి కాలేదు. ఏ ఒక్క కార్పొరేషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క క్యాస్ట్కు కార్పొరేషన్ పెట్టి దానికి నిధులు ఇచ్చి ప్రతి దాంట్లో సబ్సిడీ ఇచ్చి మనం గతంలో చూసాం. కర్నూలులో ఇసుక దోసుకొని పోవడానికంటే ఒక్కొక్క గ్రామం నుంచి 20 నుంచి 30 ట్రాక్టర్లు ఉండేటివి. ప్రతి వాళ్ళు వచ్చి వాళ్ళ శక్తి కొద్దీ ఒకరు 2 ట్రాక్టర్లు తీసుకుపోయి 120 రూపాయలు రాయల్టీ కట్టి ట్రాక్టర్ తీసుకుపోయి ఊర్లో 1500కు 1600 2000 అమ్ముకునే వాళ్ళు. కానీ ఈ రోజు మనం ఇసుక కొనాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది 6000 ఉంటుంది, 10,000 ఉంటుంది, 20,000 ఉంటుంది తెలుసు. కానీ రేట్లు మాత్రం విపరీతంగా చెప్పింది. కానీ ఎలక్షన్ ముందు ఆయన చెప్పడం ఏంది, ఇసుకను ఫ్రీ చేస్తాడు. ఏ ఒక్క రోజైనా ఫ్రీగా ఇసుక తీసుకున్నారా? ఇసుక ఎవరికైనా ఫ్రీగా ఉందా? లేదు అన్నాడు. ఎలక్షన్ల ముందర నేను అధికారం వస్తేనే మద్యపాన నిషేధం అన్నాడు. ఏ రోజైనా నిషేధం చేశాడా? ఇంకా దాని మీద మా అందరూ తాగుబోతులందరి మీద కూడా 25 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది తప్ప ఏ ఒక్క రోజు కూడా అనిపిస్తా అని చెప్పడం లేదు. దానికి తోడు వైట్ షిప్ వాళ్ళలో కూడా తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చుకొని వాళ్ళు అమ్ముకుంటారు. మన వాళ్ళు ఎవరైనా గ్రామాల్లో మన తెలుగుదేశం కార్యకర్త బీసీఎస్ ఎవరైనా ఆ షాపు నుంచి 4-5 తీసుకపోతే నువ్వు లిక్కర్ అమ్ముతావని మన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. సో ఈ విధమైన అరాచకాలు చేస్తున్నారు. ఎంతో మంది ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కోసము, తెలుగుదేశం కోసము ఎన్నో రకాల కష్టపడి ఎన్నో రకాల కేసులు ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది సోదరులు ఉన్నారు. వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాల మీద కూడా దౌర్జన్యం చేసిన నాయకులు మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే అనుచరులు చాలా మంది కూడా ఉన్నారు. సో ఎన్నో రకాల ఇబ్బంది అయినా కూడా పార్టీ కోసం మేము ఉన్నాం, పని చేస్తామని చెప్పేసి ఈరోజు చేయడం జరుగుతుంది. కేవలం మన ఎమ్మెల్యే గారు మనకి ఇక్కడే దొడ్డిపాడు దగ్గర జగన్నాథ్ గుడ్డ ఆనుకొని 139 సర్వే నంబర్లో మున్సిపల్ వాసులకు, తర్వాత చుట్టుపక్కల పల్లెల వాళ్ళకు చాలా మంది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు 400 మందికి పట్టా ఇవ్వడం జరిగింది. పాపం మన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు కట్టించిన వీళ్ళు మాత్రం పూర్తి చేసినా కూడా ఇవ్వలేక అట్లే ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుంది, మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కానీ అట్లే పెట్టి జగనన్న కాలనీ అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఆ బాధ్యతలు దాదాపు చెప్పాను. మీకు కూడా పట్టాలు ఇచ్చినారు కదా, మీరు కూడా మా కాలనీ కట్టుకోండి, 10 ఎకరాల్లో మంచి కాలనీ అవుతుంది, ఎట్లా పట్టాలు ఇచ్చినారని చెప్తే పట్టాదారులు పోయి ఎంజీఓలు అనుచరులను పోయి అడిగితే ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న రికార్డు కానీ, ఎంఆర్ఓ దగ్గర రికార్డు కానీ ఆ 139 సర్వే నెంబర్ భూమే కనపడతలేదు అంటున్నారు. పేర్లు మారిపోయినాయి అంటున్నారు. గవర్నమెంట్ భూమి కాదు, పెద్దల ఆస్తి కింద పోయినది. ఎన్ని రకాలుగా మా గవర్నమెంట్ భూములు కూడా పెద్ద ఆస్తులు అయిపోతున్నాయి, వక్బోర్డు కూడా పెద్ద ఆస్తులు అయిపోతున్నాయి. నేను చాలా వరకు చెప్తున్నాను. పాణ్యం నియోజకవర్గానికి చాలా మంది ఎమ్మెల్యేలు చేసినారు, ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము కూడా ఓరకల్ మండలం మా గతంలో ఉండింది, ఈ రోజు కూడా ఓరకలంలో మాకు ఉంది. ఓరకల్ మండలంలో పోయినసారి కూడా మనం ఎమ్మెల్యే ఉన్నాం, మాకు 1 సెంటు భూమి లేదు. కానీ ఈరోజు 2009 నుంచి కూడా నేను రాజకీయంలో ఉన్నాం. ఈ ప్రాంతాల్లో కల్లూరు ప్రాంతంలో మేము తిరుగుతా చేస్తూ వస్తాను. కానీ ఈ రోజు వరకు ఈ నియోజకవర్గంలో మేము ఉన్న ఇల్లు తప్ప 1 సెంటు భూమి కూడా మాకు లేదు. ఎందుకోసం లేదంటే చెప్తున్నా, ఎవరైనా కానీ ఎవరు భూములు వాళ్ళు ఉన్నారు, ఎవరు ఆస్తులు వాళ్ళు ఉంటారు, ఎవరి ఇల్లు వాళ్ళకు ఉంటుంది. నీ స్థలం రోడ్డుకు ఉంది నాకు కావాలంటే ఇది అన్యాయమైన పని. మన ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే గారు అదే పని మీద ఉన్నారు. కనీసం ఈ పాణ్యం నియోజకవర్గంలో దాదాపు 400-500 ఎకరాలు సంపాదించినారు అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో అర్థం చేసుకోవడం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు. కేవలం మొన్నటిదాకా భూములు ప్లాట్లు అయిపోయినాయి. ఇప్పుడు చెప్పినప్పుడు సోదరు చెప్పినప్పుడు ఇళ్ళకు కూడా కావాలి, ఇల్లు చిత్తు కూడా ఉండేటట్టుంది. ఎందుకంటే కొంతమంది ఆయన అమృతులు అని చెప్పేసి బేతంచెర్లో ఒక రెడ్డి ఇంట్లో దాదాపు 75 ఏళ్ళు ఉంటాయి ఆ వయసులో వాడకి పెట్టి ఆయనను రెంట్ ఇవ్వకుండా సతాయించి ఎందుకు రెంట్ ఇవ్వలేమో అడిగితే కేవలం బేతంచెర్ల ఏదో స్థలం ఉంది 50 సెంట్లు నాకు ఆ స్థలం ఇస్తే నేను భార్య ఇస్తాము అని చెప్పి బెదిరించినారు. నీ భార్య వద్దు ఏమొద్దు, ఆ స్థలం నాకు కూడలే ఆస్తి వద్దు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు, నీకు అంతగా నచ్చితే నాకు కూడల నంబర్ ఇస్తా తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇవ్వలేక సతాయించనే జరుగుతాను. ఓరకల్ మండలంలో దాదాపు 800 మంది పట్టా ఇచ్చారు ఓరకల్ టౌన్లో. కానీ ఏ ఒక్కరికి కూడా ఓరకల్లోకి లేదు. లీడర్లు పంచుకొని మిగతా గ్రామాల లీడర్లకు అమ్ముకున్నారు. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. కొంతమంది శక్తి ఉన్నోళ్ళు జగనన్న కాలనీ పెట్టి ఇల్లు కట్టడము,
ఆ ఇండ్లు కట్టి 6 లక్షలకు 11 లక్షలకు అమ్ముకోవడం జరుగుతుంది. సో ఈ విధమైన పరిపాలన ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఓన్లీ వ్యాపారం తప్ప ఇంకోటి చేయడం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు విలువ లేదు, ప్రజాపాలన లేదు, అభివృద్ధి లేదు. మన ఎమ్మెల్యే గారు చెప్పినారు, నేను లాస్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కార్పొరేషన్కు రోజు నీళ్ళు ఇచ్చే విధంగా పనిచేస్తా అని చెప్పడం కానీ ఈ రోజు వరకు దాని మీద ఒక్క రోజు కూడా మాట్లాడింది లేదు. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక చరిత్ర ఎమ్మెల్యే అయినాక 1 సంవత్సరం లోపలే కార్పొరేషన్ లో రెగ్యులర్ గా నీళ్ళు వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి కూడా మీకు చేస్తున్నా. మీరందరూ కూడా గమనించండి. మీరందరూ కూడా మన ప్రాంతం బాగుండాలి, మన యువతకు ఉద్యోగాలు రావాలంటే మనం చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలి. గతంలో మీకు చాలా మంది గ్రామాల్లో ఉన్నాయి. ఏ గ్రామంలో ఉన్న 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగిందా? గతంలో కార్పొరేషన్ లో జరిగిన అభివృద్ధి చాలా వరకు మేము బత్తాలులో ప్రచారానికి తిరిగినప్పుడు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రతి కాలనీ కొత్త కూడా మాకు సిమెంట్ రోడ్ లేదు, మాకు కాలువలు లేవు, మేము మొత్తం కట్టుకున్నామంటే మీరు ఒక్కసారి మాకు చెప్తామని గెలిపియండి. ఏ పార్టీలో ఉన్నా మిమ్మల్ని ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం అధికారంలో ఉన్న మన వైసీపీలో ఉన్న మనకు ఆ రోజు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా తెలుగుదేశం నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ గారు అందరూ కూడా మనకు అన్ని రకాలు సహకరించి ఈ ప్రధాన వార్డుల అభివృద్ధి ఆ రోజు జరిగింది ఎంత, ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో జరిగింది ఎంత. ఎంతసేపు ఉన్నా కేవలం పార్కులు కట్టుకుంటున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు. ఒక్కొక్క మేయర్ గారు మనం చెప్తారు, గవర్నమెంట్ నుంచి 6 కోట్లు శాంక్షన్ అయిందట. ఒక్కొక్క వార్డు 25 కోట్లు 30 కోట్లు పెట్టి మనం డెవలప్ చేసినాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మనకు రాష్ట్రం బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా, యువత బాగుండాలన్నా, మహిళలు బాగుండాలన్నా, రైతులు బాగుండాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలో చేస్తే ఈరోజు బీసీలనే కాదు, ఎస్సీలనే కాదు, మైనార్టీలు ఎక్కడ కూడా ఏ కార్పొరేషన్ లేదు, ₹1 సబ్సిడీ మీద లేదు. ఎన్నో రకాలుగా జీవనాధారం లేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ బాగుండాలి అంటే మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన రాష్ట్రం బాగుంటుంది కాబట్టి, మన ప్రాంతం అభివృద్ధి బాగుంటుంది కాబట్టి, ఎవరు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మీ సహాయకులు బంధువులు అందరూ కూడా మన జిల్లాలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసేందుకు సహకరించవలసిందిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాలనలో బీసీలపై జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలను ప్రజలకు వివరించి వాళ్ళని చైతన్యపరిచి రాబోయే కాలంలో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొని రావడానికి అన్న ముఖ్య ఉద్దేశంతోనే జయహో బీసీ కార్యక్రమానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మన 4 మండలాలు పూర్తి కావడం జరిగింది. ఈ రోజు అర్బన్ లో ఇది 5వ జయహో బీసీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమము మనది పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి, సోదరీమణులందరికీ శిరస్సు నుంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మీకు అందరికీ తెలుసు, ఇంకా మనకు 2 నెలలు 60 రోజుల టైం ఉంది. ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. మీరందరూ మనం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం. ఎన్ని ఇబ్బందులు గురైనా కానీ తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, గౌరవ కుటుంబం మీద అభిమానంతో మీరందరూ మా ఎంట నడిచి మీ అందరి సహాయ సహకారాలతోనే మనం 5 ఏళ్ళు పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం. మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా ఈ 60 రోజులు కూడా మీరందరూ మన పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంట అయినా కూడా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ఎందుకంటే మనం ఈ పాణ్యం నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం జెండా ఎగరాలంటే మీరందరూ తప్పకుండా పనిచేయాలని కూడా మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటున్నా. ఈ మనకి బీసీలు అంటేనే ఈ పార్టీకి వెన్నెముక. బీసీలతోనే తెలుగుదేశం పార్టీ మొదలైంది కాబట్టి ఎంతో మంది లక్షల మంది నాయకులను చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఆ రోజు మనకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి 24% ఉన్న రిజర్వేషన్లు 34% తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ 24%కే తగ్గించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో బీసీలపై ఎన్నో దాడులు జరిగాయి. 25 మందిని అతి దారుణంగా హత్య గావించడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 7,000 మందిపై అక్రమంగా కేసులు పెట్టారు. మైనారిటీలు కూడా 63 మందిపై తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. కాబట్టి ఎంతో మంది
బీసీ ఇలా అసైన్ ల్యాండ్ అయితేనేమి, మైనార్టీల వర్క్బోర్డ్ ల్యాండ్లు అయితేనేమి ఈ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులు కాజేసినారు. దాదాపు 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు కబ్జాలు చేయడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ తెలుసు. ఇంకా మనము మన ఎమ్మెల్యే గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము ఇటువంటి కబ్జాకోర్లను, ఇటువంటి మాఫియాను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. ఇప్పుడే మీ చేతుల్లోనే ఉంది అది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మీరందరూ తప్పకుండా ఈ నాయకుల్ని, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి కావాలి. ఆ రోజు ఈ గౌరవ సభలో నేను ఉండలేను, గౌరవ సభలోనే నేను మళ్ళీ అడుగు పెడతానని ఆ రోజు ఆయన శపథం చేసి బయటికి రావడం జరిగింది. కాబట్టి మన నాయకుడిని శపథం నెరవేర్చాలంటే ప్రతి ఒక్కరము మన పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఓటర్ వెరిఫికేషన్. మీరు ఈ 2 నెలలు రోజు కొద్దిసేపైనా ప్రతి ఒక్క లిస్టు పెట్టుకొని ఓటర్ ఎక్కడ ఉన్నాడు, ఓటర్ మనకందరికీ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి టైంలోనే మనము ఓటర్ వెరిఫికేషన్ చేసుకొని మీరు ఆ ఓటు చూసుకుంటే వీళ్ళు ఉన్నారా లేదా అనేది చూసుకొని ఆ లేనిది మాకు తెలియజేస్తే తప్పకుండా దానిపై చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తున్నా. బీసీలపై ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీల పైన ఏ దాడి జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది. అలాగే బీసీల కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అంటే బీసీలను ముట్టుకోవాలంటే కూడా భయపడే రీతిగా చట్టం తీసుకొని వస్తూ ఉన్నారు. కాబట్టి మనమేమి భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా బీసీలను టచ్ చేస్తేనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లయితే నమోదైతే భయపడతారో అదే విధంగా బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం వస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే జూన్లోనే మనకు సూపర్ 6 పథకాలు కూడా తీసుకొని వస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనం ఈ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.